వచ్చేసి సేమ్ క్యాలెండర్ ఇయర్ కాన్సెప్ట్. సేమ్ క్యాలెండర్ ఇయర్స్ అండ్ సేమ్ క్యాలెండర్ మంత్స్. ఒకేలాంటి క్యాలెండర్ని కలిగి ఉండే మంత్స్ ఇయర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఉంది కదా, ఈ ఇయర్లోని 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు ఏ డేట్స్ ఏ వారాల్లో వచ్చినాయో, అలాగే మళ్ళీ 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు ఆయా డేట్స్ ఆయా వారాల్లో వచ్చే సంవత్సరం ఇంకోటి ఉంటుంది అనమాట. దాన్నే సేమ్ క్యాలెండర్ అంటాం. సో ప్రతి ఇయర్కి ఇంకెక్కడో మళ్ళీ సేమ్ క్యాలెండర్ వస్తుంది కంపల్సరీగా. అలా వచ్చే ఇయర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఈ ఇయర్కి ఈ సంవత్సరానికి దిగువ ఇచ్చిన ఏ ఆప్షన్స్లో ఉన్న సంవత్సరం సేమ్ క్యాలెండర్ని కలిగి ఉంటుందో చెప్పండి. అయితే సేమ్ క్యాలెండర్ ఇయర్స్ అండ్ మంత్స్ అనే కాన్సెప్ట్లో ఫస్ట్ మంత్స్ చూసామనుకోండి, ఇయర్స్ పైన మనకి క్లారిటీ వస్తుంది అనమాట. ఇదిగోండి, సేమ్ క్యాలెండర్ మంత్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎనీ ఫిబ్రవరి ఆఫ్ ఏ లీప్ ఇయర్, ఏ నాన్ లీప్ ఇయర్, ఫిబ్రవరి ఆఫ్ ఏ నాన్ లీప్ ఇయర్ తీసుకోండి. నాన్ లీప్ ఇయర్లో ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 28 డేస్. సో ఫస్ట్ వీక్ ఇది 7 డేస్ తీసుకున్నాం ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ 8th to 14th ఉంటుంది. థర్డ్ వీక్ 15th to 21 ఉంటుంది. లాస్ట్ ఫోర్త్ వీక్ 22nd to 28th ఉంటుంది. సో ఈ సెట్ ఆఫ్ 4 వీక్సే కదా ఫిబ్రవరి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏంటి? ఫిబ్రవరి తర్వాత మార్చ్లో మళ్ళీ ఇక్కడ 28th ఫిబ్రవరి కంప్లీట్ అయిపోతే 1st మార్చ్. సో ఇదే కదా జనరల్గా. మళ్ళీ మార్చ్లో ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ స్టార్ట్స్ విత్ 8 and ends with 14th, 15th to 21st థర్డ్ వీక్, 22nd to 28th ఫోర్త్ వీక్, 29th, 30, 31st ఫిఫ్త్ వీక్. మార్చ్లో 31 డేస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇది ఎనీ ఇయర్, ఏ ఇయర్ తాలూకా ఒక నాన్ లీప్ ఇయర్, ఎనీ నాన్ లీప్ ఇయర్ అనుకోండి. ఫిబ్రవరి ఏ డేతో స్టార్ట్ అయింది అనుకుందాం? వెన్స్డే అనుకుందామా? వెన్స్డే. ఎనీ డే ఏదైనా అనుకోండి, ఎగ్జాంపుల్కి వెన్స్డే తీసుకున్నాం. సో వెన్స్డేతో స్టార్ట్ అయితే నెక్స్ట్ ఏంటి? థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. అంటే వెన్స్డేతో స్టార్ట్ అయ్యి ట్యూస్డేతో ఎండ్ అయింది అనమాట ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ మళ్ళీ దేంతో స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ వీక్ ట్యూస్డేతో ఎండ్ అయితే ట్యూస్డే తర్వాత మళ్ళీ వెన్స్డే టు ట్యూస్డే, ట్యూస్డేతో ఎండ్ అయిందంటే వెన్స్డే టు ట్యూస్డే. 4 వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫిబ్రవరి ట్యూస్డేతో ఎండ్ అయింది కాబట్టి 28th ఫిబ్రవరి ట్యూస్డే కాబట్టి ట్యూస్డేతో ఎండ్ అయింది కాబట్టి మార్చ్ ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది? ట్యూస్డేతో ఎండ్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ ఏ రావాలి? వెన్స్డే. ఇక్కడ వెన్స్డే వస్తే నెక్స్ట్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. అంటే ఇక్కడ కూడా ఫస్ట్ వెన్స్డేనే అయింది అండ్ వీక్లో చివరి డే ట్యూస్డేనే అయింది. అగైన్ వెన్స్డే టు ట్యూస్డే. అంటే ఇక్కడున్న ఈ 28 డేస్ అలాగే ఇందులో ఉన్న ఈ 28 డేస్ ఒకటికొకటి ఎలా ఉన్నాయో చూడండి. 2 క్యాలెండర్స్ అప్ టు 28 డేస్. ఇక్కడ 28 డేస్, ఇక్కడ 28 డేస్ ఒకదానికొకటి ఎలా ఉన్నాయో చూడండి. సేమ్ ఒకేలా ఉన్నాయి అన్నమాట. వీటినే మనం సేమ్ క్యాలెండర్స్ అంటాం. సో సేమ్ క్యాలెండర్ని కలిగి ఉండటం అంటాం అన్నమాట. అంటే ఫిబ్రవరి అండ్ మార్చ్ రెండు కూడా ఒకేలాంటి క్యాలెండర్ని కలిగి ఉన్నాయి. ఎంతవరకు? ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి కాబట్టి 28 వరకు సేమ్ క్యాలెండర్ ఉందన్నమాట. ఇక్కడ క్యాలెండర్ ఎందుకు సేమ్ అయిందో తెలుసా? వీటి మధ్య ఆడ్ డేస్ 0 అవటం వల్ల. ఆడ్ డేస్ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. సో ఆడ్ డే 0 అవటం వల్ల ఇక్కడ క్యాలెండర్ సిమిలర్ అయినాయి అనమాట. ఆడ్ డే ఎందుకు 0 అయిపోయింది? ఫిబ్రవరిలో 28 డేస్ ఉండడం వల్ల 4 కంప్లీట్ వీక్స్ అవటం వల్ల 4 7s are 28, రిమైండర్ 0, రిమైండర్ ఆర్ ఆడ్ 0 అయిపోయింది కాబట్టి 4 7s are 28 కంప్లీట్ 0. సో నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇది ఏ వీక్ తో స్టార్ట్ అయ్యి ఏ వీక్ తో ఎండ్ అయిందో కంప్లీట్ గా 4 వీక్స్ కంప్లీట్ అవ్వడం వల్ల మళ్ళీ 5th వీక్ లాగా స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇదే స్టార్ట్ అవుతుంది. అట్లా 28 డేస్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే సేమ్ క్యాలెండర్ మంత్ ఆర్ సేమ్ క్యాలెండర్ ఇయర్ రావాలంటే వాటి మధ్యలో ఉన్న ఆడ్ డేస్, విషమ రోజులు లేదా ఆడ్ డేస్ అనేవి 0 అవ్వాలి. ఆడ్ డేస్ మస్ట్ బి 0 టు గెట్ సేమ్ క్యాలెండర్ మంత్స్ ఆర్ సేమ్ క్యాలెండర్ ఇయర్స్. ఇది సో సేమ్ క్యాలెండర్ మంత్స్ లేదా ఇయర్స్ రావాలంటే వాటి మధ్య ఆడ్ డేస్ 0 అవ్వాలి. ఇప్పుడు మీరు ఒక ఇయర్లోని
మంత్స్ ఏ మంత్స్ సిమిలర్ గా ఉంటాయో ఫైండ్ అవుట్ చేయడం కోసం మీరు చేయాల్సిందంతా వాటి మధ్యలో ఉన్న ఆడ్ డేస్ 0 అవుతున్నాయో లేదో చూసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా ఒక నాన్ లీప్ ఇయర్ లో, ఐ రిపీట్, నాన్ లీప్ ఇయర్ లో ఏప్రిల్ మంత్ కి సిమిలర్ గా ఉండే మంత్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ఒక నాన్ లీప్ ఇయర్ లో ఏప్రిల్ మంత్ కి సిమిలర్ గా ఉన్న మంత్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఐఎమ్ సారీ, లీప్ అయినా నాన్ లీప్ అయినా పర్వాలేదు, నాన్ లీపే అవసరం లేదు. ఏప్రిల్ కి అయితే లీప్ అయినా నాన్ లీప్ అయినా తేడా ఉంటుంది కదా. ఫిబ్రవరి వరకునే లీపా నాన్ లీపా చూసుకుంటాం. ఫిబ్రవరి దాటి మార్చి నుంచి మిగతా డిసెంబర్ వరకు లీప్ అయినా నాన్ లీప్ అయినా మనకు తేడా కనిపించదు. రైట్, నా ఇప్పుడు ఏప్రిల్ లీప్ కావచ్చు, నాన్ లీప్ కావచ్చు, నాన్ లీప్ ఆర్ లీప్, ఎనీ ఇయర్, ఎదర్ లీప్ ఆర్ నాన్ లీప్, ఏ ఇయర్ కైనా ఏప్రిల్ కి సిమిలర్ గా ఉండే మంత్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏప్రిల్లో ఆడ్ డేస్ 0 అవ్వలేదు, 2 ఆడ్ డేస్ ఉన్నాయి. ఎందుకు ఏప్రిల్లో ఆడ్ డేస్ 2 ఉంటాయి? ఏప్రిల్లో నెంబర్ ఆఫ్ డేస్ 30 కాబట్టి. సో ఏప్రిల్లో నెంబర్ ఆఫ్ డేస్ 30, 4 7s are 28, రిమైండర్ 2. సో ఏప్రిల్ 0 అయిపోయి ఉంటే ఏప్రిల్ మే ఒకదానికొకటి రిజంబ్లెన్స్ ఉండుండేది. సేమ్ ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్లో ఫిబ్రవరి మార్చ్ ఒకేలా కనిపించినట్టు ఏప్రిల్ మే ఒకేలా కనిపించి ఉండుండేవి. కానీ వాటి మధ్య ఆడ్ డేస్ 0 అవ్వలేదు, 2 వచ్చినాయి. ఏప్రిల్లో ఆడ్ డేస్ 2. సరే, కంటిన్యూ చేద్దాం. మేలో 31 డేస్ ఉండడం వల్ల ఆడ్ డేస్ 3, అంటే 2 + 3 అయింది, ఇంకా 0 కాల. జూన్లో 30 డేస్ ఉండడం వల్ల ఆడ్ డేస్ 2. సో 2 + 3 5 + 2 7. 7 అంటే 7 1s are 7, రిమైండర్ 0. హియర్ రిమైండర్ బికమ్స్ 0, అంటే ఆడ్ డేస్ ఇక్కడికి 0 అయినాయి అనమాట. అంటే ఏప్రిల్ నుంచి కౌంట్ స్టార్ట్ చేస్తే ఏప్రిల్ మే జూన్ ఈ 3 మంత్స్ ఆడ్ డేస్ కలిపి 0 అయిపోయినాయి. అంటే నెక్స్ట్ మంత్ సిమిలర్ గా ఉంటుంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ మంత్? జూలై. సో ఏప్రిల్ కి సిమిలర్ మంత్ ఎక్కడ వస్తుంది అంటే జూలైలో వస్తుంది. సో క్రింద ఇచ్చిన వాటిలో ఏ 2 నెలలు ఒకేలాంటి క్యాలెండర్ ని కలిగి ఉంటాయి అని అడిగితే ఏప్రిల్ అండ్ జూలై. ఎందుకంటే ఏప్రిల్లో మొదలైన ఆడ్ డేస్ జూన్ ఎండింగ్ కల్లా 0 అవుతున్నాయి. సో ఏప్రిల్ కి జూన్ ఎండింగ్ లో 0 అవుతున్నాయి కాబట్టి జూలైలో మళ్ళీ సేమ్ ఇక్కడ ఎలాంటి క్యాలెండర్ స్టార్ట్ అయిందో అలాంటి క్యాలెండర్ రిపీట్ అవుతుంది. సో ఏప్రిల్ కి జూలై, ఇలా ఏ మంత్ అడిగినా మనం చేయొచ్చు, ఎనీ మంత్. బట్ ఫర్ యువర్ రెడీ రిఫరెన్స్ నేనేం చేస్తున్నానంటే లీప్వి నాన్ లీప్వి మీకు ఒకే దగ్గర రాసిస్తున్నాను అనమాట. కానీ ఇది మీరు బై హార్ట్ చేయకూడదు, మీకు మీరుగా ఓన్గా టేబుల్ తయారు చేసుకోండి. ఒక లీప్ ఇయర్లో అయితే ఏ మంత్స్ ఒకేలా ఉంటాయి, ఒక నాన్ లీప్ ఇయర్లో అయితే ఏ మంత్స్ ఒకేలా ఉంటాయి అనేది మీరే రాసుకోవాలి. ఇదిగోండి, అంటే మీరే తయారు చేసుకోవచ్చు. నేను మీకు రెడీ రిఫరెన్స్గా ఉండాలని చెప్పి ఒక నాన్ లీప్ ఇయర్లో ఏ మంత్స్ సిమిలర్గా ఉంటాయో రాస్తున్నాను. టోటల్ 12 మంత్స్ కదా. జాన్యువరికి సిమిలారిటీ అక్టోబర్లో వస్తుంది. అంటే జాన్యువరి నుంచి మీరు ఆడ్ డేస్ కౌంట్ చేస్తే సెప్టెంబర్ ఎండింగ్ కల్లా 0 అవుతాయి అన్నమాట. సో అక్టోబర్ సిమిలారిటీ వస్తుంది. ఇక నెక్స్ట్ ఫిబ్రవరికి ఇప్పుడే చూసారు మీరు, నాన్ లీప్ ఇయర్లో ఫిబ్రవరికి మార్చిలోనే వచ్చేస్తుంది కదా సేమ్ క్యాలెండర్. ఫిబ్రవరి మార్చ్ నవంబరు ఒకేలా ఉంటాయి అన్నమాట. సో ఫిబ్రవరిలో మార్చిలో నవంబర్లో 28 డేస్ సిమిలర్గా ఉంటాయి, సిమిలర్ క్యాలెండర్ ఉంటుంది. ఇక ఏప్రిల్కి ఇప్పుడే చూసారు కదా జూలై సిమిలర్గా ఉంటుంది. నెక్స్ట్ సెప్టెంబర్కి డిసెంబర్ సిమిలర్గా ఉంటుంది. అయితే మీరు అనుకోవచ్చు అదేంటి సార్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే విడిచిపెట్టారు, జూన్ విడిచిపెట్టారు, జూలై ఆగస్ట్ విడిచిపెట్టారు, సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తీసుకున్నారు, మరి ఎందుకు ఆ 3 మంత్స్ని విడిచిపెట్టేశారు? అవంటే మీకు ఏమైనా కోపం అంటే అలా ఏం లేదు. ఆ 3 మంత్స్ ఎవరితోనూ కలవవు. ఏంటేంటవి? మే, జూన్ అండ్ ఇంకా అక్టోబర్ కవర్ అయింది, ఆగస్ట్. మే, జూన్, ఆగస్ట్ ఈ మూడు మంత్స్ ఎవరితోనూ సిమిలర్గా ఉండవు. వాటి మధ్య సిమిలారిటీ కూడా ఉండదు. ఇవి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. వాటి మధ్య సిమిలారిటీస్ ఉండవు. రైట్, మరి లీప్ ఇయర్ సంగతి చూద్దాం. నాన్ లీప్ ఇయర్ అని విడదీశాం కాబట్టి లీప్ ఇయర్లో ఒకే ఒక దగ్గర తేడా వస్తుంది మీకు. చూడండి, మీరు రాసుకునేటప్పుడు ఈజీ చేసి చెప్తాను మీకు. ఈ 12 మంత్స్లో సెప్టెంబరు డిసెంబరు ఇవి మారవు కదా. ఎందుకని? ఫిబ్రవరి దాటాక ఇక చేంజెస్ ఏమీ ఉండవు. అలాగే
ఏప్రిల్ జూలైతో సిమిలారిటీ ఉంటుంది, ఏప్రిల్ జూలైతో. బట్ జనవరికి ఏప్రిల్లోనే సిమిలారిటీ వచ్చేస్తుండడం వల్ల ఇక్కడ చిన్న చేంజ్ ఉందన్నమాట. జాన్ 31 కదా, అలాగే ఫిబ్ లీప్ ఇయర్ లో ఫిబ్ 1 నాటే వస్తుంది కదా, 3 + 1 4 + 3 మార్చ్లో, అంటే అక్కడికి 0 అయిపోతుంది అనమాట, 7 అయిపోతుంది. అందుకే జనవరికి ఏప్రిల్ వస్తుంది. ఏప్రిల్ వచ్చిందంటే ఏప్రిల్కి ఆటోమేటిక్గా జూలై వచ్చేస్తుంది. సో జనవరి, ఏప్రిల్, జూలై ఒకలా ఉంటాయి. ఇక ఫిబ్రవరి 1 కదా, మార్చ్ 3 కదా, 4 + ఏప్రిల్ 2 6, మే 3 9, జూన్ 2 11, జూలై 3 14, అంటే 0 అయిపోతుంది ఆడ్ డే. అందుకే ఫిబ్రవరికి ఆగస్ట్ వస్తుంది అనమాట. ఇక ఏప్రిల్కి జూలై ఇక్కడ కవర్ చేసేసాం. మార్చ్కి ఆటోమేటిక్గా నవంబర్ వస్తుంది, మార్చ్కి నవంబర్. ఇట్లా ఏమేమి కవర్ అయినాయి చూడండి. ఇక్కడ ఎన్ని మంత్స్, ఇవి ఒక 6, ఇవి ఒక 3, 9 కవర్ అయిపోయినాయి. సో ఇక్కడ కవర్ కానివి ఏంటంటే చూసుకోండి. ఇప్పుడు ఏవేవి కవర్ అవ్వలేదు, మేకి సిమిలారిటీ రాలేదు, మళ్ళీ కూడా మేకి సిమిలారిటీ రాలేదు. అండ్ ఆగస్ట్ కవర్ అయింది, ఇక్కడ జూన్ కవర్ అవ్వలేదు, మే, జూన్, అలాగే అక్టోబర్ కవర్ అవ్వలేదు అనమాట, అక్టోబర్. అంతే కదా. ఇక్కడ జనవరికి అక్టోబర్ వచ్చింది, కానీ ఇక్కడ జనవరికి ఏప్రిల్ అండ్ జూలై వచ్చేయటం వల్ల అక్టోబర్ ఒకటి కవర్ కాలేదు. అంటే ఈ 3 మంత్స్ ఎవరితోనూ సిమిలర్ గా ఉండవు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటాయి. అందుకే నేను ఏది కూడా బై హార్ట్ చేయమని చెప్పను, మీరే సింపుల్ గా చేసి చదవండి. ఏముంది, ఆడ్ డేస్ 1 ఇయర్ లో జనవరి 3 ఆడ్ డేస్, ఫిబ్రవరి లీప్ అయితే 0, నాన్ లీప్ అయితే 1, నాన్ లీప్ అయితే 0, మార్చ్ 3, ఏప్రిల్ 2, అలా ఆడ్ డేస్ కౌంట్ చేసి ఎక్కడ 0 అయిపోతే అక్కడే సిమిలర్ మంత్ వచ్చేస్తుంది అనమాట. అయితే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఉంటుందో తెలుసా, ఈ క్రింది వానిలో ఏ 2 నెలలు ఒకేలాంటి క్యాలెండర్ను కలిగి ఉండును అని ఇచ్చి వీటిలో ఏదో ఒక ఆప్షన్ ఇస్తాడు. ఆ ఆప్షనే మన ఆన్సర్. కింది వానిలో ఏ 2 నెలలు ఒకేలాంటి క్యాలెండర్ను కలిగి ఉంటాయి, లీప్ చెప్పాడా నాన్ లీప్ చెప్పాడా చూసుకొని ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అయితే మిగతా ఆప్షన్స్ ఏం చేస్తాడంటే ఏప్రిల్కి అక్టోబర్ అంటాడు, అంటే వేరే డిఫరెంట్ ఇస్తాడు అనమాట. అవి తీసేసి ఇక్కడున్న పేరులో ఏ పేరు ఇచ్చినా ఆన్సర్గా చేయొచ్చు అనమాట. అంటే ఉదాహరణకి మీకు ఇక్కడ క్వశ్చన్ రాస్తాను చూడండి. జనరల్గా ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి, సేమ్ క్యాలెండర్ మంత్స్ పైన క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, క్రింది వానిలో ఏ 2 నెలలు ఒకే రకమైన క్యాలెండర్ను కలిగి ఉంటాయి, ఏ 2 నెలలు ఒకే రకమైన క్యాలెండర్ను కలిగి ఉంటాయి అని చెప్పి ఆప్షన్స్గా ఒకటేమో కరెక్ట్ పేరు ఇచ్చి మిగతావన్నీ డిఫరెంట్ పేర్స్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ జనవరి లేదా జూన్ అక్టోబర్ అంటాడు ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్ మార్చ్ సెప్టెంబర్ అంటాడు. థర్డ్ ఆప్షన్ నవంబర్ మార్చ్ అంటాడు. ఫోర్త్ ఆప్షన్ డిసెంబర్ జూలై అంటాడు. సో మీరు చూసుకొని జాగ్రత్తగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. లీప్ అయినా నాన్ లీప్ అయినా మార్చు నవంబరు ఖచ్చితంగా ఒకేలా ఉంటాయి. సో మార్చ్ అండ్ నవంబర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే విధానం. రైట్, నెక్స్ట్ ఇక్కడే సేమ్ క్యాలెండర్ మంత్స్తో పాటు సేమ్ క్యాలెండర్ ఇయర్స్ని మనం చూస్తాం. ఇప్పుడు నెలలు చూసాం కదా, అలాగే ఒక ఇయర్ని పోలిన ఇయర్ కూడా ఉంటుంది. దీన్ని సాల్వ్ చేయడం కూడా ఈజీనే. ఎట్లా అంటే సేమ్ ఇయర్ టు ఇయర్ కూడా, మంత్ టు మంత్ ఎలా అయితే మధ్యలో ఆడ్ డే ఎక్కడైతే 0 అయిందో ఆ నెక్స్ట్. రైట్, ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. మీకు ఎవరైనా సెప్టెంబర్ని పోలి ఉండే మంత్ ఏది అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు చేయాల్సింది సెప్టెంబర్లో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నో చూసుకుంటారు. సెప్టెంబర్ నెంబర్ ఆఫ్ డేస్ 30, అంటే ఆడ్ డే 2 అయింది, 0 కాల. ఆడ్ డే 0 అయితే నెక్స్ట్ మంతే సిమిలర్ మంత్. సెప్టెంబర్ తర్వాత వచ్చే మంత్ ఏంటి, అక్టోబర్. రైట్, అక్టోబర్లో ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయో చూసుకుంటారు. అక్టోబర్లో డేస్ 31 కాబట్టి ఆడ్ డేస్ 3, 2 + 3 5 అయింది. నెక్స్ట్ నవంబర్ తీసుకుంటారు. నవంబర్లో నెంబర్ ఆఫ్ డేస్ 30, అంటే ఆడ్ డేస్ 2. ఇప్పుడు టోటల్గా యాడ్ చేసి చూస్తారనమాట. 2 + 3 + 2 5 + 2 7, 7 1s 7 క్యాన్సిల్ అయిపోయింది 0,
అంటే ఇక్కడికి ఆడ్ డేస్ 0 అయినాయి. సో సెప్టెంబర్తో మొదలు పెడితే నవంబర్తో ఆడ్ డేస్ 0 అయింది. ఇక్కడ 0 అయిందంటే ఎక్కడైతే 0 అవుతుందో ఆ నెక్స్ట్ మంత్ సిమిలర్గా ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఏంటి? డిసెంబర్. కాబట్టి సెప్టెంబర్కి సిమిలర్ మంత్ డిసెంబర్. ఇది సాల్వ్ చేసే ప్రాసెస్. ఇదే ప్రాసెస్ని మీరు ఇప్పుడు ఇయర్కి కూడా అప్లై చేయొచ్చు అనమాట. అంటే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడిగారు, 2017కి సిమిలర్గా ఉండే ఇయర్ ఏంటి, సేమ్ క్యాలెండర్ ఎక్కడ వస్తుంది, 2017కి సిమిలర్ ఇయర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీరు చేయాల్సిందల్లా ఆడ్ డేస్ని కౌంట్ చేయటమే. ఫర్ ఎగ్జాంపుల్ 2017 తీసుకున్నారు. ఆడ్ డే ఎంత వస్తుంది? ఇది లీపా నాన్ లీపా? నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ ఏ ఇయర్. ఒక ఇయర్లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయడం మీకు ఆల్రెడీ చెప్పాను. సో 2017 అనేది నాన్ లీప్ ఇయర్ అయితే 1 ఆడ్ డే, లీప్ ఇయర్ అయితే 2 ఆడ్ డేస్. నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే. నెక్స్ట్ 2018 లీపా నాన్ లీపా చూసుకోండి. 2018 నాన్ లీప్ ఇయర్, 2019 నాన్ లీప్ ఇయర్, 2020 లీప్ ఇయర్. సో ఇక్కడికి ఎన్ని వచ్చినాయి? 3 + 2 5 ఆడ్ డేస్ వచ్చినాయి. అంటే 0 అవ్వాలి. ఎక్కడైతే 2017 నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఆడ్ డేస్ 0 అయిపోతాయో ఆ నెక్స్ట్ ఇయర్ 2017తో సిమిలర్గా ఉంటుంది. సో 2021 1 ఆడ్ డే. ఇక్కడికి ఎన్ని అయినాయి? 3 + 2 5 + 1 6 అయినాయి. 2022 1 ఆడ్ డే. ఇక్కడికి 1 + 1 2 + 1 3 + 2 5 + 1 6 + 1 7 ఆడ్ డేస్ అయినాయి. 7 ఆడ్ డేస్ అంటే 7 1s are 7, రిమైండర్ 0 అయిపోయింది అనమాట ఇక్కడ. అంటే 2017కి ఆడ్ డేస్ 2022లో 0 అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే క్యాలెండర్ సిమిలర్ గా ఉంటుంది. అంటే 2017కి సిమిలర్ క్యాలెండర్ ఎక్కడ వచ్చింది? 2023. ఏ షార్ట్ కట్స్ వద్దు, అన్నెసరీగా ఏ హెడేక్ వద్దు, డైరెక్ట్ గా కౌంట్ చేసుకోండి, అదే బెటర్. ఒక్క లీప్ ఇయర్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక లీప్ ఇయర్ కి నెక్స్ట్ క్యాలెండర్ సేమ్ లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అంటే ఖచ్చితంగా 28 years తర్వాతే వస్తుంది, ఈ లోపు రాదనమాట. కాబట్టి అదొక్కటి ఎక్కువ నెంబర్ కౌంట్ చేయడం మీకు కష్టం కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ? 2017ని పోలి ఉండి క్యాలెండర్ కలిగిన సంవత్సరం మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే ఆన్సర్ 2023. ఏం చేశారు? ఆడ్ డేస్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళారు. ఆడ్ డే ఎక్కడైతే 0 అయిందో ఆ నెక్స్ట్ ఇయరే 2017కి సిమిలర్గా ఉండే ఇయర్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక నాన్ లీప్ ఇయర్ అయితే ఆన్సర్ కూడా నాన్ లీప్ ఇయర్ అయి ఉండాలి. నోట్స్లో రాసుకోండి. ఇది నాన్ లీప్ ఇయర్ అయితే ఆన్సర్ కూడా నాన్ లీప్ ఇయర్. ఇది ఒక లీప్ ఇయర్ అయ్యి ఉండి దీనికి సిమిలర్ ఇయర్ ఎక్కడ వస్తుంది అని అడిగితే లీప్ ఇయర్ అయి ఉండాలి. సో ఒక నాన్ లీప్ ఇయర్కి ఆన్సర్ నాన్ లీప్ ఇయర్ రావాలి, ఒక లీప్ ఇయర్కి ఆన్సర్ లీప్ ఇయర్ రావాలి. ఎందుకని? ఆన్సర్ ఏం చెప్తున్నాం? సేమ్ క్యాలెండర్ని కలిగి ఉంటుంది, ఒకే రకమైన క్యాలెండర్ని కలిగి ఉంటుందని చెప్తున్నాం. మరి 2017ని సేమ్ క్యాలెండర్ అని చెప్పి ఇక్కడ 2024 తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ రెండు సిమిలర్ ఎందుకు అవుతాయి చెప్పండి? ఇది నాన్ లీప్ ఇయర్, ఇది లీప్ ఇయర్. ఇద్దరు 28 February వరకు ఒకేలా ఉంటారు. కానీ ఇందులో 28 February తర్వాత మార్చ్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అది నాన్ లీప్ ఇయర్ కాబట్టి. అదే లీప్ ఇయర్లో అయితే 29th February వస్తుంది, 28 తర్వాత మార్చికి వెళ్తాం. అంటే 1 day డిఫర్ అయిపోతుంది. ఇక అక్కడి నుంచి ఒక్కరోజు మారితే మొత్తం సంవత్సరం అంతా మారిపోతుంది. అందుకే క్వశ్చన్ నాన్ లీప్ ఇయర్ అయితే ఆన్సర్ కూడా నాన్ లీప్ ఇయరే రావాలి. సిమిలర్ క్యాలెండర్ కలిగి ఉండే సంవత్సరం ఒక నాన్ లీప్ సంవత్సరం అయి ఉండాలి. క్వశ్చన్ లీప్ సంవత్సరం అయితే ఆన్సర్ కూడా లీప్ సంవత్సరం అయి ఉండాలి. రైట్? ఇది అందుకే చూడండి, మీకు ఒక్క లీప్ ఇయర్ దగ్గర గుర్తుపెట్టుకోమని నేను ఎందుకు చెప్తానంటే లీప్ ఇయర్కి సిమిలర్ క్యాలెండర్ రావాలి అంటే 28 years పడుతుంది అనమాట. ఈ మధ్యలో రాదు. ఎందుకు రాస్తారు? వస్తుంది కదా అంటే ఎనీవే చెక్ చేసేద్దాం. చూడండి, 2020కి సిమిలర్ క్యాలెండర్ క్వశ్చన్ ఎలా రాసుకుంటారు? 2020కి సేమ్ క్యాలెండర్ ఎక్కడ వస్తుంది అని అడిగితే 2020 లీప్ ఇయర్ అవటం వల్ల 2 odd days, 21 22 23 24. ఇక్కడికి ఏమైందో చూడండి, 2 + 2 4 + 3 7 odd days అయిపోయినాయి. 2 + 1 3 + 1 4 + 1 5 + 2 7 odd days అంటే 0 odd days. అంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా సిమిలర్గా ఉండాలి. అంటే 2020కి సిమిలర్గా ఉండే ఇయర్ 2025 వస్తుంది. ఇది కరెక్టా? మీరే లాజికల్గా ఆలోచించండి. ఇది ఒక లీప్ ఇయర్, మరి ఇది నాన్ లీప్ ఇయర్. లాస్ట్ 2 digits 4th డివిజిబుల్ కావట్లేదు, 25 కదా, అంటే నాన్ లీప్ ఇయర్. ఒక లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ వీరిద్దరూ కలిపి ఒకే క్యాలెండర్ని ఎలా కలిగి ఉంటారు? లీప్ ఇయర్కి లీప్ ఇయర్ వస్తేనే సేమ్ క్యాలెండర్ వస్తుంది.
ఇక్కడేమో ఫిబ్రవరి 28 తర్వాత 29 ఉంటుంది, ఇక్కడ ఫిబ్రవరి 28 తర్వాత మార్చ్ 1 వస్తుంది. రాంగ్ కదా, అందుకనే తప్పు అనమాట. ఆడ్ డే అయితే 0 అయింది కానీ క్యాలెండర్ మాత్రం సిమిలర్ గా రాదు, ఎందుకంటే ఇది లీపు ఇది నాన్ లీప్, అందుకే కంటిన్యూ చేస్తాం. సో నాన్ లీప్ కాబట్టి 1 ఆడ్ డే. 26, 27, 28 ఇక్కడ కౌంట్ ఎంత అయింది? 7 తర్వాత 7 + 3 10 + 2 12 అయినాయి, సరిపోదు. 29, 30, 31, 32 2 ఆడ్ డేస్. సో ఇక్కడ వరకు 7 కదా, 7 + 3 10, 10 + 2 12 + 3 15 + 2 17 వచ్చినాయి. అయినా కానీ 17 అంటే సరిపోవట్లేదు, లీప్ వచ్చింది కానీ ఇక్కడతో ఆగుంటే పోనీ 16 వచ్చుంటే 16తో ఆడ్ డేస్ 0 అవ్వట్లేదు. సో 15 వచ్చుంటే అవ్వట్లేదు, ఇక్కడికి 17 వచ్చాయి కదా, సరిపోవట్లేదు. నెక్స్ట్ 31, 2031కి వెళ్తున్నాం. 31 అంటే 33కి వెళ్తున్నాం. 33 అంటే మళ్ళీ 1 ఆడ్ డే. 34 1 ఆడ్ డే. 35 1 ఆడ్ డే. 36 2 ఆడ్ డేస్. నెక్స్ట్ ఇట్లా జనరల్గా ఎక్కడ వస్తుందో తెలుసా మీకు? 2048లో వస్తుంది అనమాట సేమ్ క్యాలెండర్. ఎందుకు అంటే ఇలా మీరు కౌంట్ చేయండి, ఫ్రీగా ఉన్నప్పుడు టోటల్గా కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఎంత చేసినా మీకు ఆడ్ డే 0 అవుతుంటుంది, కానీ ఇది లీప్ అయితే వచ్చేది కూడా లీప్ రాదనమాట. అలా ఎక్కడ వస్తుంది అంటే దీనికి 28 ఇయర్స్ తర్వాత వస్తుంది, అంటే 2020 + 28 2048లో వస్తుంది అనమాట. ఇది సేమ్ క్యాలెండర్ని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. సో ఎక్కడ ఆడ్ డేస్ వస్తాయో ఆ నెక్స్ట్ ఇయర్ సిమిలర్ ఇయర్ అనమాట, రైట్? అది. సో ఒక లీప్ ఇయర్ మాత్రమే నోట్స్ రాసుకోండి. ఒక లీప్ ఇయర్కి సేమ్ క్యాలెండర్ లీప్ ఇయర్ రావాలి అంటే 28 ఇయర్స్ పడుతుంది, బాగా గ్యాప్ పడుతుంది. మిగతా ఏమైనా మీరు కౌంట్ చేసి చెప్పుకోవటమే బెటర్, ఎందుకంటే అందులో పెద్ద కాంప్లికేషన్ ఏమి లేదు. మహా అయితే 6 వస్తుంది గ్యాప్, లేదా అప్పుడప్పుడు 11 ఇయర్స్ గ్యాప్ వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2018 అనుకోండి, 11 ఇయర్స్ గ్యాప్ వచ్చి 2029లో ఆన్సర్ వచ్చేస్తుంది. 2019 అయినా 11 ఇయర్స్ గ్యాప్లో 2040లో ఆన్సర్ వస్తుంది. సో ఒక్క లీప్ ఇయర్కే కష్టం. లీప్ ఇయర్ అయితే డైరెక్ట్గా ఆన్సర్ ఏం పెడతారంటే 28 ఇయర్స్ టైం పడుతుంది అనమాట. సో 2048 అవుతుంది ఆన్సర్. ఇది ఒక్కటే మీకు కొద్దిగా కష్టం, మిగతాది ఏది కష్టం లేదు. సో సేమ్ క్యాలెండర్ని ఫైండ్ అవుట్ చేసే విధానం చూసాం. ఇక ఎగ్జామ్లో దీన్నే రకరకాలుగా అడుగుతాడు. అంటే ఇలా అంటాడు అనమాట, రవి 2018లో తన బర్త్డేని సాటర్డే జరుపుకున్నాడు. రవి 2018లో తన బర్త్డేని సాటర్డే జరుపుకున్నాడు. అయితే తను మళ్ళీ సాటర్డే రోజే ఎప్పుడు బర్త్డే చేసుకుంటాడు? 2018లో సాటర్డే జరుపుకున్నాడు అంటే 2019లో ఖచ్చితంగా సండే జరుపుకుని ఉంటాడు. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మండేకి వెళ్తాడు. అలా మళ్ళీ సాటర్డే ఎప్పుడు వస్తాడంటే ఇలాంటి క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందో అప్పుడు సేమ్ డే జరుపుకుంటాడు. ఎందుకంటే తన బర్త్డే 24th డిసెంబర్ అనుకోండి, 24th డిసెంబర్ 2018 సాటర్డే అయితే మళ్ళీ 24th డిసెంబర్ సాటర్డే అయ్యే క్యాలెండర్ రావాలన్నమాట. అలా రావాలి అంటే 24th డిసెంబర్ సేమ్ క్యాలెండర్ అంటే సేమ్ డే ఉండాలంటే సేమ్ క్యాలెండర్ రావాలి. సేమ్ క్యాలెండర్ రావాలంటే ఆడ్ డేస్ 0 అవ్వాలి. ఆడ్ డేస్ ఎక్కడ 0 అవుతున్నాయో చూద్దాం, రైట్? సో 2018 అనేది ఒక నాన్ లీప్ ఇయర్ అయి ఉండడం వల్ల 1 ఆడ్ డే. 19లో 1 ఆడ్ డే, 20లో 2 ఆడ్ డేస్, 21లో 1, 22లో 1, 23లో 1, 24లో 2. సో 1 + 1 2 + 2 4 + 3 7 + 2 9. ఇక్కడ 7 అయ్యాయి సార్, 7 అయ్యాయి కదా అంటే ఇదిగోండి 1 + 1 2 + 2 4 + 3 7 అంటే 0 అయిపోయినాయి. కానీ మనం ముందే చెప్పుకున్నట్టు ఇది ఒక నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఆన్సర్ కూడా నాన్ లీప్ ఇయర్ అయి ఉండాలి. కానీ 2024 లీప్ ఇయర్ అయిపోయింది, అందుకనే విడిచిపెట్టేస్తాం అనమాట. సో విడిచిపెట్టేసి ముందుకు వెళ్దాం. 2025లో 1, 26లో 1, 27లో 1. ఎక్కడికి ఎన్ని అయ్యాయో చూడండి. 4 + 3 7, 7 + 2 9, 9 + 3 12, 28కి వచ్చేసరికి మళ్ళీ 2 ఆడ్ డేస్, ఎందుకంటే లీప్ ఇయర్ కాబట్టి. సో 14 వచ్చినాయి, అంతేనా? ఇదిగోండి 4 + 3 7 + 2 9 + 3 12 + 2 14. ఓకే, ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి. అంటే 29 2029లో సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుంది అనమాట. 2018 సేమ్ క్యాలెండర్ 2029లో
రిపీట్ అవుతుంది. అంటే ఎన్ని ఇయర్స్ పట్టిందో చూడండి, 11 ఇయర్స్ పట్టింది అనమాట. సో 2018 నాన్ లీప్ కాబట్టి 2029 కూడా నాన్ లీపే. నాన్ లీప్ టు నాన్ లీప్ సేమ్ క్యాలెండర్ చెప్పుకోవచ్చు. ఇది సేమ్ క్యాలెండర్ని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. ఎనీవే వీటిని గుర్తుపెట్టుకోవడానికి, అంటే ఒక నార్మల్ ఇయర్ ఎప్పుడు మళ్ళీ సేమ్ క్యాలెండర్ వస్తుంది లేదా లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుందని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక షార్ట్ కట్ అయితే చెప్తాను, బట్ మీకు టెక్నిక్ అయితే తెలిసి ఉండాలి. లీప్ ఇయర్ అయితే 28 ఇయర్స్ తర్వాత వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇప్పుడే మనం డిస్కస్ చేసినట్టు 2020 మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందంటే 2048లో రిపీట్ అవుతుంది. అదే లీప్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్ అనుకోండి, అంటే లీప్ ఇయర్ +1గా మనం రాసుకోగలిగే సంవత్సరం అయితే లీప్ ఇయర్ +1 అయితే 6 ఇయర్స్ తర్వాత వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2021 ఎప్పుడు వస్తుందని అడిగారు అనుకోండి, 2021ని 2020 +1గా రాయొచ్చు కదా మనం. అంటే లీప్ ఇయర్ +1గా రాయగలిగితే 6 ఇయర్స్ యాడ్ చేయాలి. అంటే 2021 + 6 ఇయర్స్ 2027. అదే లీప్ ఇయర్ +2 అనుకోండి, లీప్ ఇయర్ +2గా రాయగలిగే ఇయర్ అయితే 11 యాడ్ చేయాలి. లీప్ ఇయర్ +3గా రాయగలిగిన ఇయర్ అయినా సరే 11 యాడ్ చేస్తాం అనమాట. ఈ రెండిటికి ఒకటే. సో 11 యాడ్ చేస్తాం. లైక్ ఎలా అంటే 2022 అనుకోండి, దీన్ని మనం 2020 +2గా రాస్తాం కదా. 2020 +2 అంటే లీప్ ఇయర్ +2గా రాయగలిగాం. 20 అనేది లీప్ ఇయర్ కదా, అలా రాయగలిగితే అప్పుడు 11 యాడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2022 + 11 ఇయర్స్ యాడ్ చేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది 2033. నెక్స్ట్ సేమ్ +3 అయినా అంతే. అంటే 2023 అనుకోండి, 2023 అయితే మనం లీప్ ఇయర్ +3గా రాసుకోగలం కదా. దీన్ని 2020 +3గా రాస్తాం, లీప్ ఇయర్ +3గా రాస్తాం. రాస్తే సో +2గా రాయగలిగిన +3గా రాయగలిగిన 11 ఇయర్స్ యాడ్ చేసుకుంటాం. సో 2023 + 11 ఇయర్స్ 2034 వస్తుంది అనమాట ఆన్సర్. సార్ మరి లీప్ ఇయర్ +1కి చెప్పారు, +2 అండ్ +3కి చెప్పారు కదా. లీప్ ఇయర్ +4కి ఏం రాస్తాం సార్ అంటే, లీప్ ఇయర్ +4 అంటే లీప్ ఇయరే కదా. ఫర్ ఎవరీ 4 ఇయర్స్ లీప్ ఇయర్ రిపీట్స్. ఎవరీ 4 ఇయర్స్కి లీప్ ఇయర్ రిపీట్ అవుతుంది కాబట్టి సో లీప్ +4 అంటే లీపే. అంటే ఎంత 28. సో ఈ షార్ట్ కట్ మీకు ఉపయోగపడుతుంది. లీప్ ఇయర్ అనుకోండి, ఇచ్చిన ఇయర్ 28 ఇయర్స్ యాడ్ చేయండి, నెక్స్ట్ లీప్ ఇయర్ వస్తుంది. అంటే నెక్స్ట్ సేమ్ క్యాలెండర్తో ఉండే లీప్ ఇయర్ వస్తుంది. ఎందుకు లీప్ ఇయర్కి సేమ్ క్యాలెండర్ రావాలంటే లీప్ ఇయర్ అయి ఉండాలి ఆన్సర్ కూడా. ఇచ్చిన ఇయర్ని లీప్ ఇయర్ +1గా రాసుకోగలిగితే 6 యాడ్ చేయండి. ఇచ్చిన ఇయర్ని లీప్ ఇయర్ +2గా కానీ +3గా కానీ రాయగలిగితే 11 యాడ్ చేసుకోండి. దేనికైనా ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇలా అడుగుతారనమాట. ఏమని అడుగుతారంటే 1985 తర్వాత వచ్చే ఏ ఇయర్ అదే సంవత్సరాన్ని పోలి ఉంటుంది. 1985ని మనం ఎలా రాయగలమో చూద్దాం. లీప్ ఇయర్ ఎక్కడ ఉంది దగ్గరలో, 1984. 8 డివిజిబుల్ విత్ 4 కాబట్టి 1984 +1. 1984 అనే లీప్గా రాయగలిగాం, +1గా. లీప్ +1గా రాయగలిగితే ఎంత యాడ్ చేసుకోవాలి, ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుంది, 6 ఇయర్స్ తర్వాత. ఇండియా గాట్ వన్ డే వరల్డ్ కప్ ఇన్ 1983. 83ని దగ్గరలో ఎలా రాయగలరు చూడండి, 1980 +3గా రాయగలరు, అవునా. సో 80 లీప్ ఇయర్ అవుతుంది, 80 ఇస్ డివిజిబుల్ విత్ 4 కాబట్టి +3గా రాయగలరు. ఇలా లీప్ +1 అయితే 6 యాడ్ చేస్తాం, లీప్ +2 అయినా లీప్ +3గా అయినా రాయగలిగితే 11 యాడ్ చేసుకోవాలి. 11 యాడ్ చేస్తే 1994. ఇప్పుడు మళ్ళీ 1994ని దగ్గరలో ఉన్న లీప్గా విడగొట్టగలమా, 1992 +2 బికాస్ 4 2s are 8, రిమైండర్ 4 3s are 12. సో 4th డివిజిబుల్ అంటే 92 +2. లీప్ ఇయర్ +2గా రాయగలిగినా సరే 11 యాడ్ చేస్తాం. అంటే ఎంత వచ్చిందో చూడండి, 2005. నెక్స్ట్ 2005ని
2004 ప్లస్ 1 గా రాయగలం కదా, లీప్ ఇయర్ ప్లస్ 1. లీప్ ప్లస్ 1 అయితే 6 ఇయర్స్ యాడ్ చేస్తాం, అంటే 2011. ఇవన్నీ ఒకే క్యాలెండర్ ని కలిగి ఉన్న ఇయర్స్ అన్నమాట. ఇవన్నిట్లో క్యాలెండర్ ఒకేలా ఉంది. ఎక్కడ 83లో, 94లో, 2005లో, 2011లో. కావాలంటే గూగుల్ ఓపెన్ చేసి ఈ క్యాలెండర్స్ అన్ని తీయండి, సేమ్ క్యాలెండర్స్, అన్ని నాన్ లీప్ ఇయర్స్ చూసుకోండి. చూసారా, ఇండియాకి వన్డే వరల్డ్ కప్ 1983లో వచ్చింది, అలాగే నెక్స్ట్ 2011లో వచ్చింది. ఈ రెండిట్లో క్యాలెండర్ ఒకేలా ఉందన్నమాట. ఇదిగోండి సిమిలర్ క్యాలెండర్, అనుకోకుండా అలా మ్యాచ్ అయింది. మనకు వచ్చిన 2 వన్డే వరల్డ్ కప్స్ వచ్చిన ఇయర్స్ కూడా సేమ్ క్యాలెండర్ ఉంటాయి అన్నమాట, 1 జనవరి టు 31 డిసెంబర్. రైట్, ఇది సేమ్ క్యాలెండర్స్ సంబంధించి ఒక ట్రిక్. మనం కొద్దిగా షార్ట్ కట్లో చేయాలనుకుంటే ఇది. నెక్స్ట్ మనం ఒక ఇయర్ స్టార్టింగ్ డే ఎండింగ్ డేని బట్టి ఉండే క్వశ్చన్స్ ని చూద్దాం. క్వశ్చన్ నోట్స్ లో ఇలా రాసుకుంటారు అనమాట. ఒక సంవత్సరం, ఒక సాధారణ సంవత్సరం, నార్మల్ ఇయర్, సాధారణ సంవత్సరం. ఒక సాధారణ సంవత్సరం బుధవారంతో మొదలైతే ఇఫ్ ఏ నాన్ లీప్ ఇయర్ ఆర్ ఇఫ్ ఏ నార్మల్ ఇయర్ స్టార్ట్స్ విత్ వెన్స్డే, ఒక సాధారణ సంవత్సరం బుధవారంతో ప్రారంభమైతే ఆ సంవత్సరంలో ఉండే మొత్తం బుధవారాల సంఖ్య ఎంత, ఆ సంవత్సరంలో ఉండే బుధవారాల సంఖ్య ఎంత అంటాడు అనమాట. బుధవారాల సంఖ్య ఎంత, చాలా ఇంపార్టెంట్. పీడిఎఫ్ క్వశ్చన్, పీడిఎఫ్లో ఇస్తాం క్వశ్చన్, అందులో చూసి మీరు ఒకసారి కావాలంటే అది నోట్స్గా ఉంచుతారు. ఒక సాధారణ సంవత్సరం బుధవారంతో ప్రారంభమైతే ఆ సంవత్సరంలో ఉండే బుధవారాల సంఖ్య ఎంత అంటాడు అనమాట. రైట్, చూడండి, నార్మల్గా ఏ ఇయర్ అయినా ఇట్లా స్టార్ట్ అయ్యింది కదా, అంటే ఫస్ట్ వీక్ ఇది. అయితే దేంతో స్టార్ట్ అయిందట, బుధవారం, వెన్స్డేతో స్టార్ట్ అయిందట. వెన్స్డేతో స్టార్ట్ అయితే నెక్స్ట్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డేతో ఎండ్ అవుద్ది. ఎందుకు, ఒక వారంలో ఉండేవి 7 డేసే కాబట్టి. నెక్స్ట్ 8th ఆఫ్ ద ఇయర్ అంటే సెకండ్ వీక్ స్టార్ట్ అయింది అనమాట. 7th ట్యూస్డేతో ఎండ్ అయింది కాబట్టి 8th దేంతో స్టార్ట్ అవుతుంది, వెన్స్డేతో. అంటే వెన్స్డే టు ట్యూస్డే కంప్లీట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ వీక్ వెన్స్డే టు ట్యూస్డే కంప్లీట్ అవుతుంది. 8 to 14 ట్యూస్డేతో ఎండ్ అవుతుంది, మళ్ళీ 15th వెన్స్డేతో స్టార్ట్ అవుతుంది. ఇట్లా వెన్స్డేతో స్టార్ట్ అవుతూ ట్యూస్డేతో ఎండ్ అయ్యే వీక్స్ ఉంటాయి. మరి ఎన్ని వీక్స్ ఉంటాయి, టోటల్గా ఉండే వీక్స్ ఎన్నో చూద్దామా. ఇదిగోండి, నార్మల్గా ఒక ఇయర్లో ఉండే డేస్ ఎన్ని, 365 డేస్. సాధారణ సంవత్సరం అయితే, లీప్ ఇయర్ అయితే 366. సో 365 డేస్ని మనం ఎన్ని వీక్స్గా కంప్లీట్ చేయొచ్చు, 7 5s are 35, రిమైండర్ 1 and 5 15, 7 2s are 14, రిమైండర్ 1. అంటే 52 కంప్లీట్ వీక్స్ ప్లస్ 1 ఎక్స్ట్రా వీక్ ఉంటుంది. 52 కంప్లీట్ వీక్స్ ప్లస్ 1 ఎక్స్ట్రా డే. దీన్ని 53rd వీక్ అనుకుందాం, అంతే కదా. 53rd వీక్లో ఫస్ట్ డే అనమాట. ఈ 52 వీక్స్ కూడా ఫస్ట్ డే టు అంటే వెన్స్డేతో స్టార్ట్ అవుతాయి, 7th డే ఆఫ్ ద వీక్ ట్యూస్డేతో ఎండ్ అవుతాయి. ఇదిగోండి, ఈ 52 వీక్స్ వెన్స్డేతో స్టార్ట్ అవుతాయి, ట్యూస్డేతో ఎండ్ అవుతాయి. మరి 52nd వీక్ ట్యూస్డేతో ఎండ్ అయింది కాబట్టి 52nd వీక్ ట్యూస్డేతో ఎండ్ అయితే 53rd వీక్ మళ్ళీ వెన్స్డేతోనే స్టార్ట్ అవుతుంది. అంటే 52 వీక్స్లో 52 వెన్స్డేస్ ఉంటాయి, అండ్ 53rd వీక్లో కూడా ఒక వెన్స్డే ఉంటుంది. సో 52 + 1 టోటల్ వెన్స్డేస్ ఎన్ని, 53. అండ్ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా, బుధవారంతో స్టార్ట్ అయితే బుధవారంతోనే ఎండ్ అయిపోయింది. వెన్స్డేతో స్టార్ట్ అయిన ఈ ఇయర్ వెన్స్డే టు ట్యూస్డే ఇలా 52 టైమ్స్ రిపీట్ అయ్యి మళ్ళీ వెన్స్డేతోనే ఎండ్ అయిపోయింది అనమాట. 53rd వీక్ వెన్స్డేతో స్టార్ట్ అయ్యి అక్కడితో ఆగిపోయింది. అంటే ఒక సాధారణ సంవత్సరం దేంతో మొదలవుతుందో దాంతోనే ముగుస్తుంది. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ నోట్స్గా రాసుకుంటారు. ఒక సాధారణ సంవత్సరం ఏ రోజుతో ప్రారంభమైతే అదే రోజుతో ముగుస్తుంది. అంటే ఒక సాధారణ సంవత్సరంలో లేదా నార్మల్ ఇయర్లో, నాన్ లీప్ ఇయర్లో ఫస్ట్ అండ్ లాస్ట్ డేస్ ఆర్ సేమ్. ఫస్ట్ అండ్ లాస్ట్ డేస్ ఆర్ సేమ్. ఫస్ట్ డే లాస్ట్ డే ఒకేలా ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్గా రాసుకుంటారు. నెక్స్ట్, ఇదే లీప్ ఇయర్ అయితే మీరు ఏం చేసి ఉండేవాళ్ళు, సాధారణ ప్లేస్లో లీప్ అని ఇచ్చుంటే ఏం చేసి ఉండేవాళ్ళమో చూద్దాం.
రైట్ ఫ్రెండ్స్, నౌ లీప్ ఇయర్ అయితే ఒకే ఒక చిన్న తేడా ఉంటుంది. ఏంటది? లీప్ ఇయర్ అంటే 366 వస్తాయి, 365 366 డేస్ అయితే ఏమవుతుంది? 52 వీక్స్ కంపల్సరీ ప్లస్ ఎక్స్ట్రాగా మరొక డే ఉంటుంది అంతే కదా. సో 52 వీక్స్ ప్లస్ ఎక్స్ట్రా ఆడ్ డే, 52 వీక్స్ ప్లస్ ఆడ్ డేస్ రెండు ఉంటాయి. అంటే 53rd వీక్ లో ఉండే డేస్ ఎన్ని? 2. ఇప్పుడు ఏమవుతాయో చూడండి. వెన్స్డేతో మొదలై ట్యూస్డేతో ఎండ్ అయ్యే వారాలు ఇవన్నీ. వెన్స్డే టు ట్యూస్డేలు అన్ని కదా. వెన్స్డే టు ట్యూస్డేలు 52 అయి మళ్ళీ వెన్స్డేతో స్టార్ట్ అవుతుంది. ట్యూస్డేతో ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి థర్స్డే వస్తుంది. అంటే వెన్స్డేలు 53 వస్తాయి, థర్స్డేలు 53 వస్తాయి అన్నమాట. అంతే. లీప్ ఇయర్ కి నాన్ లీప్ ఇయర్ కి డిఫరెన్స్ అదొకటే. వెన్స్డేలు 53 వస్తాయి, థర్స్డేలు 53 వస్తాయి. ఎందుకంటే ఈ ఇయర్ వెన్స్డేతో స్టార్ట్ అయింది కాబట్టి, బుధవారంతో స్టార్ట్ అయింది కాబట్టి. అంటే నాన్ లీప్ ఇయర్ వెన్స్డేతో స్టార్ట్ అయితే వెన్స్డేతోనే ఎండ్ అవుతుంది. అదే లీప్ ఇయర్ అయితే వెన్స్డేతో స్టార్ట్ అయితే 53rd వీక్ లో వెన్స్డే ఫస్ట్ డే గాను, సెకండ్ డే థర్స్డే గాను ఉండడం వల్ల, అంటే వెన్స్డే తర్వాత వచ్చే థర్స్డేనే కదా. సో వెన్స్డేతో స్టార్ట్ అయితే థర్స్డేతో ఎండ్ అవుతుంది. అంటే మండేతో స్టార్ట్ అయితే ట్యూస్డేతో ఎండ్ అవుతుంది, సాటర్డేతో స్టార్ట్ అయితే సండేతో ఎండ్ అవుతుంది. అదే నార్మల్ ఇయర్ అయితే మండేతో స్టార్ట్ అయితే మండేతో, వెన్స్డేతో స్టార్ట్ అయితే వెన్స్డేతో, సండేతో స్టార్ట్ అయితే సండేతో ఎండ్ అవుతుంది. ఫస్ట్ డే లాస్ట్ డే సేమ్ ఉంటాయి నార్మల్ ఇయర్ లో. అదే ఇన్ కేస్ ఆఫ్ లీప్ ఇయర్ అయితే ఫస్ట్ డేతో స్టార్ట్ అయ్యి సెకండ్ డేతో ఎండ్ అవుతుంది. సో స్టార్ట్స్ విత్ ఫస్ట్ డే అండ్ ఎండ్స్ విత్ సెకండ్ డే. వెరీ వెరీ ఇంపార్టెంట్. లీప్ ఇయర్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ డే and ends with second day. ఫస్ట్ డేతో స్టార్ట్ అయ్యి సెకండ్ డేతో ఎండ్ అవుతుంది. లీప్ ఇయర్ కున్న స్పెషాలిటీ అది. ఇవి వీటిని బేస్ చేసుకుని మనకి ఇదే క్వశ్చన్ ని ఒక సాధారణ సంవత్సరం, ఒక లీప్ సంవత్సరం, సాధారణ ప్లేస్ లో లీప్ సంవత్సరం అని ఇచ్చి, ఒక లీప్ సంవత్సరం బుధవారంతో ప్రారంభమైతే ఆ సంవత్సరంలో గల బుధవారాల సంఖ్య ఎంత అంటే 53. ఎందుకంటే లీప్ లో ఫస్ట్ డే రిపీట్ అవుద్ది, సెకండ్ డే కూడా రిపీట్ అవుద్ది 53rd వీక్ లో. సో ఫస్ట్ డే కాబట్టి బుధవారాలన్నా 53, సెకండ్ డే థర్స్డే ఎన్నన్నా 53. అదే నాన్ లీప్ ఇయర్ లో అయితే ఫస్ట్ డే మాత్రమే 53 టైమ్స్, మిగతావన్నీ 52లే. అదే లీప్ ఇయర్ లో ఫస్ట్ డే 53, సెకండ్ డే కూడా 50.